ఈ వీడియో ఆధారంగా పోరాట పటిమకు ప్రతీక మేజర్ సాహిల్ రంధావా వీరగాథ. నిజమైన నాయకుడు కష్ట సమయాల్లో వెనుకంజ వేయడు, పైగా తన బృందానికి రక్షణ కవచంలా నిలుస్తాడు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం భారత సైన్యానికి చెందిన మేజర్ సాహిల్ రంధావా. రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ 34వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఆయన క్లిష్ట పరిస్థితులలో చూపిన ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయి. 2023 నవంబర్లో షోపియాన్ జిల్లాలోని ఒక గ్రామంలో 5 తీవ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందింది. మేజర్ సాహిల్ వెంటనే సమర్థవంతమైన వ్యూహాన్ని రచించి ఆ ప్రాంతాన్ని ముట్టడించే బాధ్యతను స్వీకరించారు. ఈ క్రమంలో తీవ్రవాదులు తప్పించుకోవడం జరిపిన కాల్పులను ఆయన విజయవంతంగా అడ్డుకున్నారు. శత్రువులు తమ రక్షణ వలయాన్ని ఛేదించడానికి అడ్డగోలుగా కాల్పులు జరుపుతున్నప్పుడు తన సహచరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గమనించిన మేజర్ సాహిల్ అత్యంత చాకచక్యంతో శత్రువుల సమీపానికి వెళ్లారు. ఎలాంటి ఆందోళన చెందకుండా తీవ్రమైన ప్రమాదకర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. 4 విజయవంతమైన ఆపరేషన్లను సమర్థవంతంగా నడిపించి ఆ అసాధారణమైన పోరాట పటిమను కనబరిచిన ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత శౌర్యచక్ర పురస్కారంతో సత్కరించింది. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, లక్ష్యం ఎంత కఠినమైనదైనా మనలోని స్థిరమైన సంకల్పం, సమయస్ఫూర్తి మరియు ధైర్యమే మనల్ని విజేతలుగా నిలబెడతాయి. జై హింద్. Major Sahil Randhawa, the Regiment of Artillery, 34वीं Battalion, the Rashtriya Rifles. से पार विशिष्ट वीरता, उत्कृष्ट कार्यशैली एवं 4 सफल ऑपरेशन के संचालन के दौरान प्रेरक नेतृत्व का प्रदर्शन किया, जिसके परिणाम स्वरूप मेजर साहिल रंधावा को शौर्य चक्र से सम्मानित किया जाता है. मेजर साहिल रंधावा